మీకోసం ఒక స్పెషల్ రెసిపీ షేర్ చేద్దామని ఈరోజు మా కిచెన్లోకి వచ్చేసాను. ఫటాఫట్ ధనాధన్ మా పిల్లలకి, మా వారికి, మా ఇంట్లో అందరికీ అండ్ గెస్ట్లు వచ్చిన జనరల్గా చేసేటువంటి చికెన్ కర్రీ అండి. సో ఆనియన్ వేసేసుకుందాం. మెంతి కూర చక్కగా వేగాలి. ఎంత ఎక్కువ గ్రీన్స్ వాడితే అంత బాగుంటుంది హెల్త్. ఇప్పుడు మనం మ్యారినేటెడ్ చికెన్ వేసేద్దామండి. చికెన్ మునిగేంత వరకు వాటర్ వేయాలి. ఒక టీ స్పూన్ ఫుల్ గరం మసాలా వేస్తున్నా, కొంచెం ధనియాల పొడి. ఓకే, గరం మసాలాలోనే లవంగాలు, ఇలాయచీ అండ్ మిరియాలు అన్నీ ఉన్నాయండి. బగారా రైస్లోకి అదిరిపోయే టేస్ట్ వస్తుందండి. కాస్త ఓపికగా చేస్తే ఎంత టేస్టీగా కుదురుతుందో మాటల్లో చెప్పలేను. ఇలా ఉంటుందంటే సింప్లీ హెవెన్ అండి. ఏమి రుచి అనరామై మరచి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ఉదయ్ భాను. చాలా రోజులైంది మిమ్మల్ని కలుసుకుని. ఎక్కడికి వెళ్ళినా భానుగారు వీడియోస్ చేయట్లేదు, వీడియోస్ పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఐఎమ్ సో సారీ అండి, కొంచెం బిజీగా ఉండి నేను కొంచెం కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. బట్ మీకోసం ఒక స్పెషల్ రెసిపీ షేర్ చేద్దామని ఈరోజు మా కిచెన్లోకి వచ్చేసాను. ఓకే, జనరల్గా అండి ఎనీబడి కెన్ బికమ్ ఎ షెఫ్ అని నా ప్రగాఢ విశ్వాసం. యూనో వై? వంట రాని వాళ్ళు సైతం కొన్ని బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలా బ్యూటిఫుల్గా వంట చేసేయచ్చండి. సో అందరికీ ఇష్టమైన, మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అయిన ఒక కర్రీ మీకు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు కనుక నాన్ వెజ్ ప్రియులు అయితే ఈ వీడియో మీకోసమేనండి. చికెన్ లవర్స్ అయితే కనుక చికెన్ కర్రీ చేస్తున్నాను. అంటే హోమ్ స్టైల్ చికెన్ కర్రీ. అంటే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంత డెలిషియస్గా, ఎంత బ్యూటిఫుల్గా చేయొచ్చో మీరు చూద్దరు. కానీ ఎవరైనా చేసేయచ్చండి ఈ వంట. మీరు ఏ కర్రీ మీకు పోటీగా పెట్టినా డెఫినెట్గా మీరు గెలుస్తారు. మీ కర్రీ వైపు శభాష్ అని మార్కులు పడిపోతాయి 100కి 100. సో చాలా సింపుల్గా క్షణాల మీద చేసేయచ్చు. సో ముందుగా మీరు 1 కిలో చికెన్ తీసుకున్నారనుకోండి, దాన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోండి. దాని తర్వాత ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చెప్తాను. ఓకేనా? ఫటాఫట్ ధనాధన్ మా పిల్లలకి, మా వారికి, మా ఇంట్లో అందరికీ అండ్ గెస్ట్లు వచ్చిన జనరల్గా చేసేటువంటి చికెన్ కర్రీ అండి. ఇది మోస్ట్ ఫేవరెట్ అండ్ వన్ ఆఫ్ మై పాపులర్ రెసిపీస్. సో మీకు నా కిచెన్ రూమ్లో చేసి చూపిస్తున్నాను. సో ఎంజాయ్ దిస్ అండ్ ట్రై ఇట్. ఓకే, సో ముందుగా ఒక 1 kg చికెన్ తీసుకోండి. ఓకే, శుభ్రంగా కడిగి పెట్టుకోండి. పెట్టిన తర్వాత దీన్ని మ్యారినేట్ చేసి పక్కన పెడతాం. మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసుకునే లోపల ఇది మ్యారినేట్ అయిపోతుంది. అండ్ కొంచెం ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే ఇంకొంచెం జ్యూసీగా మారుతుందండి. అంటే బ్రెస్ట్ పీస్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. సో స్లో ఫ్లేమ్ మీద ఉడికితే అప్పటిదప్పుడు కూడా వండేయచ్చు. బట్ కొంచెం మ్యారినేషన్కి ఎక్కువ టైం ఉంటే ఇంకా టేస్టీగా మారిపోతుంది. ఓకే, ఇది జస్ట్ టిప్ మాత్రమే. సో ముందుగా చికెన్ని మనం మ్యారినేట్ చేసి పెట్టుకుందామా? ఎలా మ్యారినేషన్ అంటే చాలా సింపుల్ అని చెప్పాను కదండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం వండబోతున్నాం. ఓకేనా? ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఇలా తయారు. సాల్ట్ వేద్దామండి. పింక్ సాల్ట్ వాడుతున్నాను. ఏ సాల్ట్ అయినా ఓకే. ఫుల్ టీ స్పూన్ అనుకోండి. 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేయండి. ఓకే, ఫుల్ టీ స్పూన్ కారం వేసేయండి. అంతే. దీన్ని మ్యారినేట్ చేసి పెట్టేద్దాం. సో దీన్ని చక్కగా కలిపేద్దాం. మ్యారినేట్ చేసి పెట్టేద్దాం. సో చక్కగా ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి పట్టాలన్నమాట. అయిపోయింది కదా. 15 minutes అలా పక్కన పెట్టేద్దామండి. ఓకేనా? మినిమం 15 minutes. ఓకే, మ్యారినేట్ చేస్తేనే చికెన్ టేస్టీగా కుదురుతుంది. చికెన్ కర్రీకి కావాల్సినటువంటి బేసిక్ ఇంగ్రీడియంట్స్ అండి. కొద్దిగా ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు అండ్ కొత్తిమీర, మెంతి కూర. నేను వండుతూ చూపించేసాను మీకు. సో ముందుగా అయితే ఉల్లిపాయలని సన్నగా తరుక్కుందాం. ఓకే, కిలో చికెన్ చేస్తున్నాం కాబట్టి ఒక 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. ఓకేనా? ఆల్మోస్ట్ ఈ సైజ్వి పెద్ద ఉల్లిపాయలు అండి. ఓకేనా? అండ్ 8 to 9 అంటే ఒక ఫుల్ గార్లిక్. ఒక 2 లవంగాలు వేసి, ఓకే, 2 or 3 లవంగాలు వేసి ఇట్లా కచ్చపచ్చగా నూరుకోండి. సో గార్లిక్ని కొంచెం ఇలాగా మరి మెత్తగా ఏమక్కర్లేదు, కొంచెం ఇలా ఓకే ఇలా నూరి పెట్టండి అంతే. అండ్ దీంట్లో మనము గ్రేవీ చేస్తున్నాం కాబట్టి ఒక 2 టమాటోస్ తీసుకుంటున్నానండి. ఒకవేళ
టమాటోస్ వద్దు అనుకుంటే కొంచెం చింతపండు రసం, అంటే ఒక నిమ్మకాయ సైజు చింతపండు రసం, ఇలా ఇంత చింతపండు నానబెట్టి చింతపండు వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, టేస్ట్ బ్రహ్మాండంగా కుదురుతుందండి. టెన్షన్ అస్సలు లేదు. చాలా సింపుల్, అంటే మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోని ఎలా చేయాలో చెప్తున్నాను. మా ఇంట్లో వాళ్ళకైతే పంచప్రాణం అండి. అండ్ ఎవరు గెస్ట్లు వచ్చినా భలే చేశారండి, భలే ఉంది చికెన్ కర్రీ అంటారు. చాలా సింపుల్ అండి. సో మీరు టమాటా అయినా వేయచ్చు, చింతపండు అయినా వేయచ్చు. ఓకేనా, మన ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా డెలిషియస్గా చికెన్ చేస్తున్నానండి. అండ్ తిన్న ప్రతి ఒక్కరు పొగడ్డం ఖాయం. మీరు నోట్ చేసుకోండి, మీరు ఇది వండి పెట్టండి, ప్రతి ఒక్కరు మీకు 100కి 100 మార్క్స్ ఇస్తారు, అప్రిషియేట్ చేస్తారు. అండ్ మీరు కూడా టమ్మీ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఓకే, సో లెట్స్ స్టార్ట్ కుకింగ్. ఇది ఆప్షనల్ అండి, నాకు చాలా ఇష్టం ఈ ఫ్లేవర్. సో ఈ ఫ్లేవర్ రావాలనుకుంటే మెంతి కూర ఖచ్చితంగా వేసి చూడండి. జస్ట్ ఒక చిన్న బంచ్ సన్నగా తరుక్కోండి, మంచిగా శుభ్రంగా కడిగి. ఓకే, చిన్న చిన్న బంచ్ అంతే. ఓకే, దెన్ కొత్తిమీర మాత్రం ఒక కట్ట, పెద్ద కట్ట సన్నగా తరుక్కోండి. నేను దీంట్లో కరివేపాకు వేయనండి, కరివేపాకు డామినేట్ చేస్తుంది. సో ఎందుకంటే మళ్ళీ కరివేపాకు ఇష్టం అనుకుంటే వేసుకోండి, నేనైతే వేయను. ఓకే, సో కొత్తిమీర కట్ చేసుకున్నాం కదా. ఇక మనకు కావాల్సింది గరం మసాలా అండి. గరం మసాలా మీరు డెఫినెట్గా బయట నుంచి కొనుక్కొచ్చుకుంటారు, ఒకవేళ మీరు బ్యాచిలర్స్ అదే అలా అయితే. లేదంటే ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఉన్న గరం మసాలా వేసుకుంటారు. హోమ్ మేడ్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ చెప్తాను, మీరు ఇంట్లో చేసి పెట్టుకోండి. మీరు చికెన్ చేసినా మటన్ చేసినా క్షణాల మీద యమ్మిగా తయారైపోతుంది. బేసిక్ ఇంగ్రీడియంట్స్ తోటి గరం మసాలా, నాన్ వెజ్కి వాడేటువంటి గరం మసాలా. సో ధనియాలు కావాలండి కొన్ని, అండ్ కొద్దిగా మిరియాలు, దెన్ ఇలాచీ, లవంగ అండ్ దాల్చిన చెక్క, అంతే. ఒక పప్పు గరిటెడు 2 టేబుల్ స్పూన్స్ మనము ధనియాలు తీసుకున్నామంటే దానికి ఒక 6 ఇలాచీలు వేస్తున్నాను, 6 to 7 లవంగాలు. మీరు ఘాటుగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, ఓ 10-12 దాల్చిన చెక్క, ఇలా రౌండ్గా ఉంటుంది కదా అది. ఓకే, మంచి దాల్చిన చెక్క అండి ఇది. దెన్ మిరియాలు కూడా టేబుల్ స్పూన్ ఫుల్. ఓకేనా, ఇదండి, ఇది మనం గరం మసాలాకి వాడే ఇంగ్రీడియంట్స్ అండి. సో వీటిని కొంచెం సన్నటి సెగ మీద వేయించి మిక్సీ పట్టుకోవడమే. సో మీరు ఇదే రేషియోలో కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసి పెట్టుకుంటే, అది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పటికీ గుమగుమలాడుతూనే ఉంటుంది. దాదాపు ఒక 6 నెలల నుంచి 1 year వరకు మీరు వాడుకోవచ్చు, కానీ మళ్ళీ చేసుకోవాల్సిన పని కూడా ఉండదు. సో ఇది బేసిక్ గరం మసాలా అండి, ఇది చాలు. ఇంకా బిర్యానీలో వాడే అన్ని సరుకులు వేసామంటే మన చికెన్ కర్రీ కూడా బిర్యానీ ఫ్లేవర్ వచ్చి, సో చికెన్ కర్రీలా ఉంటే బాగుంటుంది కదా. సో ఇలా ట్రై చేసి చూడండి, గరం మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా, సో అలా చేసిన గరం మసాలా ఇది. ఓకే, సో దీన్ని వాడుతున్నాను నేను. సో ఇంగ్రీడియంట్స్ తెలిసిపోయాయి కదా, ఇవి మాత్రమే వాడాను నేను. ఓకే, ఇక చికెన్ వండేద్దామా, చలో గుమ్మగుమ్మలాడించేద్దాం. మనం చికెన్ కర్రీ స్టార్ట్ చేద్దామండి. ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మీరు నేను చేసినట్టుగా చికెన్ కర్రీ చేసి చూడండి. ఎంతమంది చికెన్ కర్రీ పోటీగా తెచ్చిపెట్టినా మీరు డెఫినెట్గా విజేతగా నిలుస్తారు. అందరూ మీకు 100కి 100 మార్క్స్ ఇవ్వడం ఖాయం. ఓకే, అంత బ్యూటిఫుల్గా, అంత టేస్టీగా ఉంటుంది. అండ్ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు దే విల్ లవ్ ఇట్. మీరు రాగి సంకటిలో తిన్నా, అన్నంలో తిన్నా, చపాతీలో తిన్నా, నాన్లో తిన్నా, దేంట్లో తిన్నా ఇలా ఉంటుంది. ఓకే, ట్రస్ట్ మీ. ఓకే, వంట రాని వాళ్ళైతే ఇది నేర్చుకుని చేయండి, మీరు డెఫినెట్గా మా బాను బంగారం అనాల్సిందే. ఓకే, అని తీరుతారు. ఓకే, స్టార్ట్ చేద్దాం. మా ఇంట్లో నూనె గిన్నె ప్రతిసారి మారుతూ ఉంటుందండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క గిన్నె పెడుతుంటాం. చూడండి, ఇలాంటి గరిటెతోటి ఒక 2.5 వేసాను. ఓకే, కొంచెం నాన్ వెజ్ కాబట్టి ఆ మాత్రం ఆయిల్ పడుతుందండి. ఒక 4 లవంగాలు, ఒక 2-3 ఇలాచీ చేద్దాం, అలాగా హోల్ మసాలా. జాగ్రత్త అండి, అవి టప్ అని పేలేస్తాయి ఎక్కువ వేడి అంటే. సో ఆనియన్ వేసేసుకుందాం. 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను అండి, సన్నగా తరిగాము. ఎంత సన్నగా తరిగితే అంత బాగుంటుంది. ప్రస్తుతం ఈ మాత్రం హడావిడిలో చేసిన పని. ఒక మీడియం సైజ్ కప్ ఆయిల్ వేసానండి అంతే. ఒకవేళ మీ ఇంట్లో ఉన్న పాత్ర కనుక పట్టేసుకుంటుంది అనుకోండి, అప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ, దాన్ని బట్టి కూడా ఆయిల్ మనము అడ్జస్ట్ చేసుకోవాలి. నేను వేసిన ఆయిల్ క్వాంటిటీ ఎంఎల్లో చెప్పలేను, కానీ ఒక చిన్న కప్పు వేసానండి, చిన్న కప్పుడు ఆయిల్ పట్టింది. ఎందుకంటే ఈ వెజిల్ ఏదైతే నేను వాడుతున్నానో ఇది కొంచెం ఆయిల్ తక్కువే తీసుకుంటుంది. ఒకవేళ మీరు వాడే పాత్ర కొంచెం అంటుకుంటుంది అనుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేయచ్చండి. సో మీరు వండే
ఏ మూకుడులో వండుతున్నారు, ఏ గిన్నెలో వండుతున్నారు అనే దాన్ని బట్టి మీరు కొంచెం ఆయిల్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఒక టీ స్పూన్ గార్లిక్ పేస్ట్ మనం చికెన్కి పట్టించాము. ఇంకొక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇప్పుడు వేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనము గార్లిక్ నూరి పెట్టుకున్నాం కదండి, అది వేస్తున్నాం. సో దీనివల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఓకే, సో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేగిపోయింది కదండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నాండి, 1/2 టీ స్పూన్. ఓకే, మెంతికూర చక్కగా వేగాలి. మెంతికూర ఆప్షనల్ అండి, ఒక డిఫరెంట్ కొంచెం నాటు ఫ్లేవర్ ఇస్తుంది. వద్దు లేదు అనుకుంటే నో ప్రాబ్లం, వేయకపోయినా పర్వాలేదు, బట్ ఇది కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ వస్తుంది. అండ్ అందులో నాకు చాలా ఇష్టం అండి. సో ఇది మా ఇంటి స్టైల్ కాబట్టి చూపిస్తున్నాను. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది, ఎంత ఎక్కువ గ్రీన్స్ వాడితే అంత బాగుంటుంది హెల్త్. మెంతికూర కూడా కొంచెం అలా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు మనం మ్యారినేటెడ్ చికెన్ వేసేద్దామండి. ఇక చక్కగా వేయించుకోవాలండి. ఈ ఆనియన్ మిశ్రమంతో చక్కగా వేగిపోతే దెన్ నెక్స్ట్ స్టెప్ వెళ్దాం. ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్ మీద దీన్ని కొంచెం సాటే చేసిన తర్వాత దానిపైన లిడ్ పెట్టి కొంచెం లో ఫ్లేమ్ మీద ఉడుకుద్దామండి. తర్వాత ఇంకా కంప్లీట్ లో ఫ్లేమ్ మీద. సో ఫస్ట్ అయితే కాస్త హై ఫ్లేమ్ మీద ఒకసారి అలా ఫ్రై చేద్దాం. చికెన్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ వదులుతుంది. ఇంకా కలుపుకుని చికెన్ కొంచెం వేగింది కదండి, ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేద్దాం. మీడియం ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టేద్దాం. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఓకే, సో మా బేబీస్ ఫ్రెండ్స్ అందరికీ ఇది ఫేవరెట్ అండి. ఇంటికి వచ్చారంటే యూనో వండించుకుని మరీ తింటారనమాట. చక్కగా చపాతీస్ చేసి పెడితే యమ్మీగా కూర్చొని లాగించేస్తారు అలాగా. మధ్య మధ్యలో అస్సలు మాడనివ్వద్దండి, కలుపుతూ ఉండాలి. ఇదే మెయిన్ టైం. మీరు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసారన్నది అన్నీ పక్కన పెడితే దీన్ని మనం ఎలా ఉడికించామా అన్నదే. మీరు కర్ణాటకలో చాలామంది నాకు ఫ్యాన్స్ ఉన్నారు. మీరు కనుక అక్కి రొట్టెతో తిన్నారంటే అదిరిపోతుంది ఈ కర్రీ. అక్కి రొట్టె అంటే రైస్ ఫ్లవర్తో రొట్టె చేస్తారు కదండి కర్ణాటక వైపు, చాలా బాగుంటుందండి. అక్కి రొట్టె ఆర్ అక్కి గారె సూపర్ కాంబినేషన్. అండ్ మొక్కజొన్న రొట్టె కానీ జొన్న రొట్టె కానీ ఎంత బాగుంటుందో. కాకపోతే కారం క్వాంటిటీ మీకు కావాల్సినంత, మీకు తగినట్టు, మీ రుచికి తగినంత వేసుకోండి. ఓకే, నేను ఇంకొంచెం కారం వేస్తాను కొంచెం వేగిన తర్వాత. చికెన్ చూడండి కొంచెం ఇలా వాటర్ వదులుతోంది. సో ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. అప్పటి వరకు మనం దీన్ని అంటే మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. సో ఇక్కడ కాంప్రమైజ్ అవ్వద్దండి. తొందరగా ఇప్పుడే వాటర్ పోసేసారంటే చికెన్ టేస్ట్ సంగతి దేవుడేరు, కానీ కొంచెం ఒక రకంగా అవద్దండి, బాగోదు. సో ఇలా బాగా ఫ్రై చేసుకోండి ఫస్ట్. ఓకే, మంచిగా అంటే ఇక్కడే దాదాపు ఒక 70% ఉడికిపోవాలన్నమాట, మనం నీళ్ళు పోయకముందే. అప్పుడు మీరు అనుకున్న రుచి వస్తుంది, ట్రస్ట్ మీ. మళ్ళీ మూత పెట్టేద్దాం. లో ఫ్లేమ్ మీద ఇలా చాలాసేపు అంటే దాదాపు ఒక 10 నిమిషాల పాటు నేను ఫ్రై చేశానండి. నేను ఇలా కొంచెం అంటే 1 టీ స్పూన్ మాత్రమే కారం వేసాను. ఇప్పుడు మీ రుచికి తగినంత కారం వేసుకోండి. మా ఇంట్లో అయితే ఇంత కూర వండుతున్నాం అంటే ఆల్మోస్ట్ ఇలా 1, 2, 3 అలా పడిపోతాయి మా ఊర్లో వండితే. ఓకేనా, మీరు ఎంత స్పైస్ టాలరేట్ చేయగలరో అంత కారం ఇప్పుడు వేసుకోండి. ఇంకొంచెం సేపు వేగాలి చికెన్తో పాటు కారము. ఓకే, నేను ఇంకొక టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. మీరు కొంచెం స్పైస్లో వస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఒకవేళ తినలేరు, టాలరేట్ చేయలేరు అనుకుంటే వేయకండి. ఓకే, కారం కూడా చక్కగా చికెన్తో పాటు వేగిపోయిందండి. నౌ ఐమ్ యాడింగ్ ద టమాటో. చికెన్ చూసారా చక్కగా వేయించానండి ఫస్ట్ నేను. ఓకేనా, ఒకసారి మీడియం ఫ్లేమ్, ఒకసారి లో ఫ్లేమ్ అలా షిఫ్ట్ చేస్తూ చక్కగా వేయించాను. ఓకేనా, ఇప్పుడు మీరు దీంట్లో గరం మసాలా వేసుకొని కొత్తిమీర జల్లుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఓకేనా, ఇంకొంచెం సేపు అలాగే ఫ్రై చేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను, గ్రేవీ చేస్తున్నాను కదా, మ్యాజిక్ ఇంగ్రీడియంట్స్ వేద్దాం. సో ఒకవేళ టమాటా వద్దు అనుకుంటే నేను చెప్పాను కదా, కొంచెం చింతపండు గుజ్జు ఇదే టైంలో వేయాలండి. కొంచెం ఇలా స్ప్రెడ్ చేసి మధ్యలో వేసి అది కొంచెం ఉడికిన తర్వాత కలిపేసుకోండి. ఓకేనా, ఇప్పుడు టమాటోస్ వేసేస్తున్నా, చింతపండుతో ఉండట్లేదు. టమాటోస్ మొత్తం స్మాష్ అయిపోవాలన్నమాట, మొత్తం ఉడికిపోవాలి. అప్పటిదాకా కొంచెం పేషెంట్గా ఇంకొక 4-5 మినిట్స్ అండి, అంతే. కొంచెం ఓపిక్గా
ఇలా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. టమాటా కూడా ఉడికిపోవాలండి. సో టమాటా చూసారు కదండి, చక్కగా మగ్గిపోతుంది. ఇంకొక 2 more minutes. ఓకేనా, మొత్తం స్మాష్ అయిపోవాలన్నమాట టమాటో. సో చూద్దాం. చూసారా, టమాటా మొత్తం మ్యాష్ అయిపోయిందండి. చూసారు కదా. ఇప్పుడు మనం వాటర్ వేద్దాం. బికాజ్ దిస్ ఈజ్ చికెన్ కర్రీ గ్రేవీ కాబట్టి తగినంత వాటర్ వేసుకున్నాం. నేను ఇది పెద్ద కప్ తీసుకున్నానండి. హై ఫ్లేమ్ పెట్టుకోండి. 2 cups వాటర్ వేసాను, పెద్ద కప్స్. కొంచెం పడతాయండి, ఎందుకంటే ఇది కొంచెం ఉడకాలి కదా. చికెన్ మునిగేంత వరకు వాటర్ వేయాలి అండి. సో చికెన్ అంతా కరెక్ట్గా మునిగించేసారా, అక్కడి వరకు మనం నీళ్ళు పోసాము. కొంచెం చుట్టాలు ఎక్కువ వస్తున్నారంటే ఇంకొక కప్ ఎక్కువ వేసుకోండి. ఓకేనా, అంతే. సో చికెన్ మునిగేంత వరకు వేసి కొంచెం ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి అది కొంచెం కుతకుతలాడాలన్నమాట. దాని తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేస్తే మన చికెన్ కర్రీ రెడీ. కమ్మటి వాసనలు వచ్చేస్తున్నాయండి. చూసారా, చక్కగా గుమ్మ ఉడికిపోతుంది. ఒకసారి కలుపుకుందాం. చూడండి, చక్కగా ఉడికిపోయింది చికెన్. కెన్ సీ చక్కగా ఉడికిపోయింది. సో ఇప్పుడు మనం గరం మసాలా వేసేద్దాం. సో నేను చెప్పాను కదండి, ఆ రేషియోలో చేసినటువంటి గరం మసాలా. 1 teaspoon ఫుల్ గరం మసాలా వేస్తున్నా. అండ్ కొంచెం ధనియాల పొడి. ఓకే, గరం మసాలాలోనే లవంగాలు, ఇలాయచీ అండ్ మిరియాలు అన్నీ ఉన్నాయండి. కొంచెం ధనియాలు కూడా ఉన్నాయి, బట్ ఎక్స్ట్రా ధనియాల పొడి వేసాను బికాజ్ గ్రేవీ చిక్కగా ఉండడం కోసం. ఇప్పుడు స్టీల్ స్పూన్ తీసుకుందాం. పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఇలా మిక్సీ పట్టుకోండి. ఇది ఎండు కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు. మెత్తగా మిక్సీ పట్టుకొని కిలో చికెన్కి ఒక 1/2 cup అండి, 1/2 cup సరిపోతుంది. కొంచెం చిక్కగా అవ్వాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. చిన్న కొబ్బరి ముక్క అన్నమాట, ఎండు కొబ్బరి ముక్క వేసాను. పచ్చి కొబ్బరి వేసిన చాలా బాగుంటుంది. దీన్ని కాసేపు ఉడకనిద్దాం సిమ్లో. చక్కగా సిమ్లో ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో చాలా మనకి కన్సిస్టెన్సీ చూసారా, మెత్తగా ఉడికిపోయింది. సో ఇప్పుడు కొత్తిమీర వేసేద్దాం. సో చపాతీలోకి, రాగి సంకట్లోకి, ఈవెన్ అన్నంలోకి, బగారా రైస్లోకి అదిరిపోయే టేస్ట్ వస్తుందండి. చికెన్ కర్రీ రెడీ. గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ ఉంది. ఇంకా తినడమే ఆలస్యం. చేసుకున్నారు కదా, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కాస్త ఓపిక్గా చేస్తే ఎంత టేస్టీగా కుదురుతుందో మాటల్లో చెప్పలేను. ఇలా ఉంటుందంటే ఇట్స్ రెడీ అండి. చికెన్ ఆయిల్ వదలడం ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో అప్పుడు మనం రెడీ అని అర్థం చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా. వేడి అన్నంలో ట్రై చేస్తున్నాను అండి. అన్నం తినచాలో లేదు యాక్చువల్లీ. ఫుల్ గ్రిట్స్, ఓట్స్, అన్నం అప్పుడప్పుడు అకేషనల్గా తింటున్నానండి. నేను మ్యారినేట్ చేసినప్పుడే సాల్ట్ కరెక్ట్గా వేసానండి. మీరు రుచికి సరిపడా వేసుకోండి. ఓకే, సింప్లీ హెవెన్ అండి. నాటుగా, ఘాటుగా, కమ్మగా, యమ్మీగా ఉంది. సో చికెన్ వండడం వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు అందరు ట్రై చేయండి. యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్. అంత టేస్టీగా ఉంది. కాకపోతే లో ఫ్లేమ్ మీద చాలాసేపు ఉడికించాను. మీరు కూడా అలాగే ఉడికించండి. ఒకవేళ మీరు 1 hour కనుక మ్యారినేట్ చేయగలిగితే కుకింగ్ టైం కూడా తగ్గిపోతుందండి. అంతసేపు ఉడికించాల్సిన పని కూడా ఉండదు. తొందరగా ఉడికిపోతుంది, మ్యారినేట్ అవుతుంది కాబట్టి చికెన్. సో ఇట్స్ సో యమ్మీ. ఈవెన్ కిడ్స్ విల్ లవ్ ఇట్. జస్ట్ ట్రై ఇట్ అండి. ఎంత టేస్టీగా ఉందో నేను మాటల్లో చెప్పలేనండి. సో డూ ట్రై ఇట్ అండి. ఓకే, అండ్ ఒకటి మాత్రం మర్చిపోవద్దు, లవ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, సీ నెక్స్ట్ టైం. బాయ్.